ముందుగా దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మిల్కా అన్నయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. వీడియో వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రైజ్ ద లార్డ్. నేను రీసెంట్గా అన్నయ్యతో మాట్లాడడం జరిగింది. ఎప్పటి నుంచో నేను ఆశకి ఎదురు చూస్తున్నాను. బట్ ఏంటంటే అన్నయ్య బిజీగా ఉండడం వల్ల నాకు కుదరలేదు. బట్ దేవుని ప్రణాళికను బట్టి, దేవుడి చిత్తం బట్టి నేను అన్నయ్యతో మాట్లాడడం జరిగింది. నిజంగా విశ్వాసంతో నేను ఎదురు చూశాను. అలాగే దేవుడు ఎన్నో విషయాలు అన్నయ్య గారి ద్వారా బయలుపరచడం జరిగింది. కొన్ని అయితే చాలా షాకింగ్ అనిపించేవి. ఎందుకంటే అన్నయ్య మా ఇంట్లో లెటర్ పెట్టి మరి చెప్పడం జరిగింది కొన్ని విషయాలు. అలాగే నా మ్యారేజ్ విషయంలో కూడా, అలాగే నా పర్సనల్ విషయాలు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. నా గురించి కూడా అన్నయ్య ఇలా పలానా నువ్వు కీబోర్డ్ నాకు అనిపిస్తుంది, నువ్వు వర్షిప్ ఏం చేస్తావు అని అడగడం కూడా జరిగింది. ఇలా అనేక విషయాలు ఎన్నో. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ప్రవచనాలు నమ్మరు, ప్రస్తుతం నమ్మరు. బట్ నేను పర్సనల్గా చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఏంటంటే స్వయంగా దేవుడు చాలా విషయాలు మాట్లాడాడు. కొన్ని అయితే షాకింగ్ అనిపించాయి అనమాట అన్నయ్య చెప్పినాయి. కాబట్టి మీరు కూడా అన్నయ్యతో మాట్లాడాలనుకుంటే ఇది ఎవరు చెప్తేనే చెప్పట్లేదు, ఎందుకంటే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, అది సాక్ష్యం పంచుకోవాలని. నిజంగా మీరు విశ్వసించి ఉపవాసం ఉండి మీరు అన్నయ్య కాల్ చేస్తే కంపల్సరీ దేవుడు మీతో మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య గారికి మరొకసారి అవకాశం బట్టి వందనాలు.